హలో గాయ్స్, మేమైతే హౌసింగ్ బోర్డ్లో ఉన్న హెచ్ఎండిఏ పార్క్కి వెళ్ళాము. ఈ పార్క్ మా నియర్ బై ఉంటుంది. సో కొంచెం డిస్టెన్స్ అనమాట, ఒక 10 కిలోమీటర్స్ అలాగా. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటున్నారు. ఎంత బాగా నేర్చుకుంటున్నారో. చిన్న చిన్న పిల్లలు 3.5 ఇయర్స్ నుంచి నేర్చుకుంటారంట, జాయిన్ చేయొచ్చంట. 3.5 ఇయర్స్ నుంచి మంత్లీ ఫీజు 3000 అలా ఉంటుందంట. వీక్లీ 4 డేస్ నేర్పిస్తారంట. ఇక్కడైతే ఎక్సర్సైజ్వి చేసేవన్నీ మా వాళ్ళు బాగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు వాటితోని. మా హస్బెండ్ చేశాడు, తర్వాత మా పెద్దోడు, మా చిన్నోడు కూడా ట్రై చేశారు. మా చిన్నోడు అయితే జిమ్ స్టార్ట్ చేసాడు. ఇంకా మా చిన్నోడితో మా హస్బెండ్ చేయిస్తున్నాడు. ఇంకా మా పెద్దోడు మళ్ళీ ఇక్కడ ఏదో కానీ తిరుగుతున్నాడు. ఇంకా చాలా ఎంజాయ్ చేశారు బాగా. పార్క్లో ఇవన్నీ ఉంటున్నాయి కదా, అందరికీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పెట్టారు కదా, అన్ని చోట్ల ఇలాంటివి అయితే ఉంటున్నాయి జిమ్ చేసుకోవడానికి, లైక్ కొన్ని ఎక్సర్సైజ్వి. ఇంకా ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఈ ప్లేస్ హెచ్ఎండిఏ హౌసింగ్ బోర్డ్ పార్క్ అనమాట. జస్ట్ 5 రూపీస్ 10 రూపీస్ ఉంది ఎంట్రీ టికెట్ అనమాట. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చేసుకుంటున్నారు. ఫోటోషూట్ అయితే చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, వెరీ లాంగ్ ఏరియా, చాలా బాగుంది. చెట్లు అవన్నీ మంచి ఫోటోషూట్ చేసుకోవచ్చు ఇక్కడైతే. మేము కూడా ఎప్పుడైనా ప్లాన్ చేయాలి. ఇక్కడ ఒక టెంపుల్ కూడా చిన్నగా పెట్టారు. ఇదే ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇంకా ఇక్కడ మా ఆయన, నేను, మా పిల్లలు అయితే ఇంకా సరదాగా ఆడుకుంటున్నాం. మా పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు పార్క్ తీసుకెళ్ళమని. అప్పుడప్పుడు మా పెద్దోడు అలా అడుగుతూ ఉంటాడు. వాడు అడిగిన ఒక 1 మంత్కి 2 మంత్స్కి మేము తీసుకెళ్తాము. మాకు ఎక్కువగా బయటికి ఏం వెళ్ళాము, మేము కుదరదు కూడా. సో ఇంకా అలా మా ఆయన ఎప్పుడైనా ఆయనకి తీసుకెళ్ళాలనిపిస్తే, ఆయన మూడ్ బాగుంటే తీసుకెళ్తాడు.